కవిత వ్యాఖ్యలపై స్పందించారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని కవిత పరోక్షంగా అంగీకరించారని తెలిపారు. తాము కక్ష సాధింపు చర్యలు చేయడం లేదని చెప్పారు. హరీష్ రావు, సంతోష్ రావు వెనక రేవంత్ రెడ్డి ఉండాల్సిన అవసరం లేదన్నారు. వారి కుటుంబ తగాదాలు ఆమె చూసుకోవాలని, తమను లాగడం సరికాదని హితవు పలికారు మంత్రి అడ్లూరి. ఈ జరిగినటువంటి అవినీతికి మా హరీష్ రావు, సంతోష్ రావే బాధ్యత. అంటే పరోక్షంగా ప్రత్యక్షంగా ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కుమార్తెకి అందరికి తెలుసు అనే విషయం అయితే రైతులు చేసినట్టే కదా. ఇంకా అంతకంటే క్లియర్ కావాలన్నా కేంద్రంలో ఉన్న అత్యంత ఉన్నట్టు సిబిఐ వారు దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి ఇలా ఎవరి పాత్ర ఎంత ఉన్నది, ఎవరేం చేసినా దానికి చర్యలు ఉంటాయన్న. ఇప్పుడు మీ అందరికీ తెలుసు యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నేను మంత్రిగా ఒకటే మనవి చేస్తున్నాను. 2004 ముందు ఉన్నటువంటి కేసీఆర్ ఆస్తులు ఎంత, హరీష్ రావు ఆస్తులు ఎంత, కేటీఆర్ ఆస్తులు ఎంత, కవిత ఆస్తులు ఎంత, 2023 తర్వాత వాళ్ళ ఆస్తులు ఈ 10 సంవత్సరాలు కూడా ఎట్లా సంపాదించింది ఇదే కదండి. కాళేశ్వరం కుంభకోణం, మిషన్ భగీరథ కుంభకోణం, మీ తెలియదు మీడియా మిత్రులందరికీ సాక్ష్యం అందరూ